40 సంవత్సరాల వయసు వచ్చేసరికి 40 లక్షలు సంపాదించలేకపోతే యు ఆర్ అట్టర్ ఫ్లాప్ క్యాండిడేట్ ఇన్ యువర్ లైఫ్. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే 40 సంవత్సరాలు వచ్చినా గానీ మనం ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నామంటే రైట్, ఫస్ట్ మనకు అన్ని తెలుసు అనే అహంకారం. సరైన అవకాశం అంటే ఏంది? సో ఇప్పుడు చాలా మంది కూడా జాబు బిజినెస్ లు చేస్తా ఉంటారు. జాబు బిజినెస్ లు చేయడం తప్పని నేను అనట్లేదు, తప్పుగా అర్థం చేసుకోకండి. సో ₹1,00,000 కంటే తక్కువ శాలరీ ఉంటే ఈ రోజుల్లో మనకు ఒక గుర్తింపు లేదు అనే. ఇక మూడో రీజన్ వచ్చేసి మనం 40 సంవత్సరాలు వచ్చిన సక్సెస్ కాకపోవడానికి అందరూ చేసే రొటీన్ వర్క్ చేయడం. గ్యాంబ్లింగ్ మెంటాలిటీ ఏంటంటే ఒక్క సంవత్సరంలో ₹1,00,00,000 సంపాదించేస్తా, జాబ్ పాట్ కొట్టేస్తా అని వీళ్ళు సంవత్సరాలు తిరుగుతూనే ఉంటారు. అయితే జీవితంలో సక్సెస్ కానటువంటి పనికి మాలిన ఎదవాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయడం. మనం ఏం నాలెడ్జ్ సంపాదించినాం సార్? 20 సంవత్సరాలు మన ఎడ్యుకేషన్ కే పోయింది. పోనీ ఆ చదువులో రూపాయి సంపాదించడం ఎట్లాగో నేర్పించిండ్రా? మనిషి బతకడానికి కావాల్సింది రూపాయి. ఆ రూపాయి సంపాదించడం ఎట్లాగో 20 సంవత్సరాల మన ఎడ్యుకేషన్ లో ఎవ్వడు నేర్పించాడు. సో అరైనటువంటి గురువు దొరకకపోవడం. ఎస్, గురువు అనేవాడు చాలా చాలా ఇంపార్టెంట్. గురువు అంటే స్కూళ్లలో కాలేజీల్లో పాఠాలు చెప్పే గురువులు కాదండి. గురువు అంటే జీవిత పాఠాలు చెప్పే గురువు కావాలా, నాలాగా. మై డియర్ ఫ్రెండ్, ఇండియాలో మొట్టమొదటిసారి లైవ్ పోస్ట్ మార్టం ఆఫ్ లైఫ్ అనే ఎపిసోడ్స్ ని మనం కండక్ట్ చేస్తున్నాం. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు లింక్ ఉంది. ఆ లింక్ ని క్లిక్ చేయండి, అక్కడ మీ ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేయండి, సబ్మిట్ నొక్కండి, మీ డీటెయిల్స్ అన్ని మాకు